రాహుల్ గాంధీ విమర్శించింది కూడా నేను చూశాను. బట్ ఆ విజువల్ చూడలేదు. అంటే ఏమైనా ప్రణమిల్లుతున్నాడా, బెండ్ అవుతున్నాడా కాదా అని. బట్ అది అవసరం కూడా లేదు. ఎందుకంటే ఓం బిర్లా కాదంటలేడు కదా. నేను బెండ్ కాలే, నేను ప్రైమ్ మినిస్టర్ దగ్గర కూడా స్ట్రైట్గానే ఉన్నా అని అంటలేడు. నేను అవసరమైతే కాలు మొక్కుతా. బెండవుడు ఏంటి అంటే ఇలా కొద్దిగా వంగారు అని చెప్పి రాహుల్ గాంధీ అన్నాడు. సో వంగడం మీద మొత్తానికి సాష్టంగా పడతా అంటున్నాడు. ఇక పంచాయతీ లేదు. అర్థం కావాల్సింది ఏంటంటే స్పీకరు పార్లమెంట్ అవతల హౌస్ బయట ప్రైమ్ మినిస్టర్ కాలు మొక్కితే తప్పేమీ లేదు. నాకన్నా వయసులో పెద్దవాడు, నేను కాలు మొక్కుతా అన్నాడు, తప్పలేదు. ఎందుకంటే కొంత నార్త్ ఇండియాలోనైతే కాళ్ళు మొక్కడం అనేది కల్చర్. చాలా రాష్ట్ర ప్రాంతాల్లో బెంగాల్, మరాఠీ, ఈవెన్ నార్త్ లో కూడా అదొక రొటీన్ కల్చర్. ఇంటికి ఎవరైనా వస్తే వెంటనే కాలు మొక్కుతారు. సో ఈ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి, స్పీకర్ సభాపతి, అందువల్ల నేను కాలు మొక్కుతా అంటే దట్ ఈస్ అవుట్ సైడ్ ద హౌస్. ఇన్సైడ్ ద హౌస్ స్పీకర్ షుడ్ రెస్పెక్ట్ ది సాంక్టిటీ ఆఫ్ ద పార్లమెంట్.